నమస్తే. ఈనాటి విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన విషయాన్ని మాట్లాడుకోబోతున్నాం. సాధారణంగా గణితం అనగానే ఏవో కొన్ని కష్టమైన సూత్రాలను బట్టి పట్టడమే అనిపిస్తుంది కదా. కానీ నిజానికది కాదు. సంక్లిష్టమైన సమస్యలను సాధించడానికి మన గణిత సాధనాలను అంతకంతకు ఎలా విస్తృతం చేసుకుంటామో, ఆ అద్భుతమైన తార్కిక ప్రయాణం ఎలా ఉంటుందో ఈరోజు మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకోబోతున్నాం. సరే, నేరుగా విషయంలోకి వెళ్దాం. నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ యొక్క ప్రాథమిక లక్ష్యం ఏమిటో చూస్తే ఈ అంశం మనకు మరింత బాగా అర్థమవుతుంది. విద్యార్థులు గుడ్డిగా బట్టి పట్టడాన్ని మానేసి గణిత భావనలను నిజంగా అన్వయించేలా చేయడమే దీని అత్యున్నత ఉద్దేశం. ఇక మొదటి అంశం గణిత విద్యపై పునరాలోచన. మనం గమనించాల్సిన ప్రధానమైన విషయమేంటంటే, అభ్యసనమనేది ఇకపై కేవలం యంత్రంలా లెక్కలు చేయడం లేదా ఆ కష్టమైన సూత్రాలను ఏమాత్రం అర్థం చేసుకోకుండా గుర్తు పెట్టుకోవడం కాదు. వివిధ భావనల మధ్య అసలు ఎలాంటి సంబంధం ఉంది అనేది గుర్తించడం, అలాగే సరైన తార్కిక అవగాహనతో మనకంటూ ఒక దృఢమైన చట్రాన్ని నిర్మించుకోవడమే అసలైన గణితం. రెండవ విభాగం విస్తరిస్తున్న సంఖ్యా వ్యవస్థ. అసలు ఈ లాజికల్ ఫ్రేమ్వర్క్ అనే కాన్సెప్ట్ ఆచరణలో ఎలా పనిచేస్తుందో ఒక చిన్న పజిల్ ద్వారా చూద్దాం. ఒక సమీకరణాన్ని దాని అత్యంత సింపుల్ రూపంలో చూసి దాన్ని సాధించడానికి మనకు ఎలాంటి సంఖ్యాసాధనం అవసరమో ప్రశ్నించుకోవడమే ఇక్కడ పాయింట్. ఇక్కడ చూడండి, ఎక్స్కి 2 కలిపితే 13 రావాలి. ఇక్కడ మనకు ఏ సంఖ్య అవసరమవుతుంది? చాలా సులభం కదా. సమాధానం 11. ఈ సంఖ్య మనకు అందుబాటులో ఉన్న అత్యంత బేసిక్ టూల్ కిట్. అదేనండి సహజ సంఖ్యలు లేదా న్యాచురల్ నంబర్స్ కిందకొచ్చేస్తుంది. ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. మూడవ అంశం సున్నా రేఖను దాటడం. అయితే కథ ఇక్కడే మొదలవుతుంది. కొంచెం వెరైటీగా ఆలోచిద్దాం. ఇక్కడ చూడండి, ఎక్స్కు 5 కలిపితే మళ్ళీ 5 మాత్రమే రావాలి. ఇదెలా సాధ్యం? సహజ సంఖ్యలు ఎప్పుడూ 1తో మొదలవుతాయి గదా. మరి ఈ గణిత శూన్యాన్ని ఎలా పూరిస్తాం? ఇక్కడ ఆ బేసిక్ సాధనం పనిచేయడం ఆగిపోతుంది. సరిగ్గా ఈ సమస్యను పరిష్కరించడానికే 0 అనే కొత్త సంఖ్యను మన సేకరణలోకి తీసుకురావాల్సొచ్చింది. అలా 0ను జోడించడం ద్వారా పూర్ణాంకాలు లేదా హోల్ నంబర్స్ అనే ఒక కొత్త, మరింత పెద్ద వ్యవస్థ ఏర్పడింది. ఇది బాగానే ఉంది. కానీ ఇంకొంచెం సంక్లిష్టమైన సమస్య వస్తే ఏమవుతుందో చూడండి. ఎక్స్కి ఏకంగా 18 అనే పెద్ద సంఖ్యను కలిపితే కేవలం 5 అనే చిన్న సంఖ్య రావాలి. ఇది మన హోల్ నంబర్ సిస్టమ్ను పూర్తిగా బ్రేక్ చేసేస్తుంది కదా. ఏ ధనాత్మక పూర్ణాంకమూ దీనికి సమాధానం కాలేదు. ఈ సంక్షోభం నుంచి బయటపడటానికే రుణ సంఖ్యలు అంటే నెగటివ్ నంబర్స్ను కనిపెట్టారు. ఇక్కడ సమాధానం -13, -13. ప్లస్సులు, మైనస్సులు, 0 ఇవన్నీ కలిపి పూర్ణ సంఖ్యలు లేదా ఇంటీజర్స్ అనే మరింత విశాలమైన వ్యవస్థ తయారైంది. నాల్గవ విభాగం అకరణీయ సంఖ్యల ప్రవేశం. ఇక ఇంటీజర్స్ ఉంటే చాలు, ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతాయి అని మనం రిలాక్స్ అయ్యే లోతు ఇంకో పెద్ద, బహుశా అసాధ్యమనిపించే అడ్డంకి వస్తుంది. ఇక్కడ గమనించండి, 2ను ఏ పూర్ణ సంఖ్యతో గుణించినా 3 రాదు కదా. ఆఖరికి ప్లస్, మైనస్ అని అన్ని పూర్ణ సంఖ్యలను వెతికినా దీనికి ఖచ్చితమైన ఒక పూర్తి సంఖ్య సమాధానంగా దొరకదు. ఇక్కడే మన గణిత విశ్వం మరోసారి విస్తరించింది. సరిగ్గా ఈ ఖాళీని పూరించడానికే అకరణీయ సంఖ్యలు, రేషనల్ నంబర్స్ పరిచయమయ్యాయి. 3/2, -7/5 లాంటి భిన్నాలను మన గణిత సామ్రాజ్యంలోకి ఆహ్వానించారు. ఇదొక అద్భుతమైన ప్రయాణం కదూ. పాత వ్యవస్థ ఫెయిలైన ప్రతిసారీ మన అవసరాలకు తగ్గట్టుగా ఒక కొత్త, మరింత బలమైన వ్యవస్థ పుడుతూనే ఉందని ఇది చాలా స్పష్టంగా చూపిస్తోంది. మన తార్కిక చట్రం అవసరాలను బట్టి ఎప్పటికప్పుడు ఎంత అద్భుతంగా నిర్మించబడుతుందో అనడానికి ఇదొక గొప్ప ఉదాహరణ. 5వ అంశం సరిహద్దుల పరీక్షణ. ఇలా కొత్త నంబర్స్ రాగానే సరిపోదు, వాటిని కఠినంగా టెస్ట్ చేయాలిగదా. అలా ఆ సంఖ్యల సరిహద్దులను చెక్ చేసే ప్రాథమిక విధానాన్నే సంవృత ధర్మం లేదా క్లోజర్ ప్రాపర్టీ అంటారు. సింపుల్గా చెప్పాలంటే, ఒక ఫ్యామిలీకి చెందిన 2 నెంబర్స్ను కలిపినా, తీసివేసినా వచ్చే ఆన్సర్ కూడా అదే ఫ్యామిలీలో ఉండాలి. అప్పుడే ఆ టెస్ట్ పాస్ అయినట్టు. ఇక్కడ ఆసక్తికరమైన విషయమేంటంటే, పూర్ణాంకాలు అంటే హోల్ నంబర్స్ తీసివేత, భాగాహారం దగ్గర ఈ టెస్ట్లో ఎలా అడ్డంగా ఫెయిల్ అవుతాయో ఈ పట్టిక స్పష్టంగా చూపిస్తోంది. ఎందుకంటే 5లోంచి 7 తీసేస్తే వచ్చే -2
మన హోల్ నంబర్ సమితిలో ఉండదు కదా. అదే మన టూల్ కిట్ను పూర్ణ సంఖ్యలకు ఇంటిజర్స్కు అప్గ్రేడ్ చేశామనుకోండి, తీసివేత కూడా ఈ క్లోజర్ టెస్ట్ను పాస్ అయిపోతుందని ఈ పట్టిక వెల్లడిస్తోంది. 7-5 చేస్తే వచ్చే 2 అయినా సరే, లేదా 5-7 చేస్తే వచ్చే -2 అయినా సరే, అవి ఇంటిజర్స్ సమితిలోనే ఉంటాయి. సో ఈ విశ్లేషణను ముగించే ముందు మీకొక ఇంట్రెస్టింగ్ థాట్ ఇస్తాను. ఒక సంక్షోభం వచ్చిన ప్రతిసారీ మన గణిత విశ్వం విస్తరిస్తూనే ఉంది గదా. మరి ఈ అకరణీయ సంఖ్యా వ్యవస్థను కూడా బ్రేక్ చేసే సమీకరణాలు భవిష్యత్తులో ఇంకెన్ని వస్తాయో కదా. అప్పుడు ఈ విశ్వం ఇంకెంతగా విస్తరిస్తుంది, ఎలాంటి కొత్త ధర్మాలు కనుగొనబడతాయి? ఆలోచిస్తుంటేనే చాలా ఆశ్చర్యంగా ఉంది గదూ. గణితమంటే ఎప్పుడూ ఒక కొత్త పరిష్కారం, ఒక సరికొత్త ప్రపంచానికి తలుపులు తెరుస్తూనే ఉంటుంది. మళ్ళీ ఇంకో ఆసక్తికరమైన అంశంతో కలుద్దాం.